ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక దేశానికే రోల్ మోడల్ ఉన్నట్టు ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాప్తాడు సభకు ఈరోజు లక్షలాది మంది రాయలసీమ వచ్చిన ఆత్మీయ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. మిత్రులారా, శ్రేయభిలారా, మీకందరూ కూడా తెలుసు, గడిచిన 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు. ఈ పరిస్థితులకు భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులాలు లేదు, మతాలు లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందాలనే ఉద్దేశంతోనే, ప్రతి ప్రాంతం డెవలప్ అనే ఉద్దేశంతోనే మొత్తం టోటల్గా దేశంలో ఎక్కడ లేని విధంగా తను ఏదైతే ఎన్నుకున్న గాంధీజీ కళల కన్నా ఈ యొక్క గ్రామ స్వరాజ్యం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంగా, జ్యోతిరావు పూలే ఆలోచన విధంగా ఈ రాష్ట్రంలో నవ్వుతో నవభవిష్యత్తుతో ఈ రాష్ట్రాన్ని మొత్తం టోటల్గా 3 పువ్వులు 6 కాలుగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చూడు, మనకు అన్ని రంగాల్లో ఈరోజు పురోగతి సాధిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. ఒక ప్రాంతం కాదు, అనేక ప్రాంతాల్లో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు దేశంలోనే రోడ్ల మాటలుగా ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన జనరంజక పాలన నడుస్తున్న పాలన మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు కౌరులంతా ఒక దిక్కున, అర్జునుడంతా ఒక దిక్కున. అందుకే ఈరోజు రాయలసీమ గడ్డ పైన రాప్తంలో తిరుగుతున్న సిద్ధమైన కార్యక్రమానికి మీరు సిద్ధమా అని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపులో పుట్టుపట్టి నుంచి ఇక్కడ రాబోతున్నాడు అని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా రాబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకేసి అత్యంత మెజార్టీతో 2019 ఏదైతే రికార్డు వచ్చిందో దాన్ని కూడా అధిగమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా సరే ధన్యవాదాలు. జై జగన్. ధన్యవాదాలండి. సభా కార్యక్రమంలో భాగంగా ఆ తర్వాత మంత్రివర్యులు అంజాద్ భాషా గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గారికి స్వాగతం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మరి ఇవాళ సిద్ధం సభకు రాబోతున్న మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వేదికలు రంగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మహారథులకు, మరి ఇక్కడ విచ్చేసిన లక్షలాది మంది జగనన్న సైనికులకు అందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరుమల్లారా, ఎక్కడ చూడనటువంటి విధంగా, ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు లక్షలాది మంది మరి ఈరోజు జగనన్న సైనికులు జగనన్న కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి సిద్ధం అనే సభకు మనమందరం కూడా పూనుకొని రాబోయే 2024వ ఏదైతే ఎన్నికల శంఖారావానికి మనమందరం కూడా జగనన్నతో పాటు మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరుమల్లారా, మీ అందరి ఆశీస్సులతో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ, మరి ఇవాళ అనగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాకుండా పేదలందరికీ నేను ఉండాలని ఒక భరోసా కల్పించిన నాయకుడు ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఏనాడు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి విధంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా 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 అనే
నినాదానికి